సాయిరాం. ప్రాచీన కాలంలో మనకు ఉగాది ఉన్నా లేకపోయినా మిక్కిలి ప్రాచుర్యమైన పండుగల్లో రథసప్తమి ఒకటి. ప్రతి సంవత్సరం మాఘ శుక్ల సప్తమి మనం రథసప్తమి పర్వదినం. ఆనాడు మనం ఉదయాన్నే జిల్లేడాకుల్లో రేగిపళ్ళు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తాం. కొంచెం పొద్దెక్కిన తర్వాత పాలు పొంగిస్తాం. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురు పుల్లలతో చిత్రం అయ్యేటట్లుగా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదన చేసి నమస్కరిస్తాం. చిక్కుడు కాయలతో చేసిన దాన్ని సూర్యరథం అంటారు. ఈ కార్యకలాపాలను బట్టి చూస్తే ఇది సూర్యారాధన కోసం పుట్టిన పండుగ అని చెబుతుంది. ఈరోజు రథసప్తమి రోజున సూర్య జయంతి అని కూడా అంటూ ఉంటారు. జిల్లేడాకులు దొంతలుగా తల మీద పెట్టుకొని అట్లాగే రేగాకులను కూడా నెత్తి మీద పెట్టుకోవడంలో కూడా ఏదో అర్థం ఉంటూ ఉండాలి. భవిష్యత్తులో పురాణాల్లో రథసప్తమి నాడు 7 జిల్లేడాకులు కానీ 7 రేకాకులు కానీ రుండ్రకాకులు కానీ పెట్టుకొని స్నానం చేయాలి అని ఉంది. ఈ విధంగా రథసప్తమి నాడు పూజలో వాడే వాళ్ళు చిక్కుడుకాయలు చిక్కుడాకుల విషయం కూడా మనకి విచిత్రంగా ఉంటుంది. చిక్కుడు కార్తీక మాసం నాటికి కదురంత మొక్క ఉంటే మాఘమాసం నాటికి నా మహిమ చూపుతాను అంటుంది అంటారు పెద్దలు.